మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత తెలుసుకుంది. అన్న చెప్పండి, ఫస్ట్ డే కేసీఆర్ రాలేడు, పులి బయటికి రాలేదు అనుకోవచ్చా? అంటే నేను ఈ పులి పిల్లి లాంగ్వేజ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అది వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఎక్కువ కంటిన్యూ చేస్తే మీరే ఇంకా డ్యామేజ్ అవుతారు. కానీ మీరు హెల్తీగా ఉండాలి, మీరు బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ వకాలత్ తీసుకొని అడుగుతున్నటువంటి ప్రజల ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి, ఆధారాలతో రావాలి, పక్కదారి పట్టించకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండి అసెంబ్లీకి రావాలని కోరుకుంటాం. కానీ పులి పిల్లి ఇలాంటివి ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు ఊరి మీద పడ్డటువంటి పులి ఉందనుకోండి, ఏం చేస్తారమ్మా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తారు, వలలు వేసి కట్టి అడవిలను వదిలిపెడతారు. లేదు, మనుషుల్ని చంపేటటువంటి పులి ఉందనుకోండి, ఏం చేస్తారు? మట్టి కరిపిస్తారు. మరి నువ్వు ఆ పులా ఈ పులా? ఆ పులి అయితేనేమో నేను వలలో వేసి అడవులలో వదిలిపెడతారు. నువ్వు మనుషుల్ని చంపే పులివి అనుకో, నేను మట్టు కరిపిస్తారు. ఇక మీరు తెలుసుకోరు ఏ పులో మీరు. సో బాల్కా సుమన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాల్కా సుమన్ గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు అసలు. ఇక ఆయన గురించి టైం వేస్ట్ అంతే. డైవర్ట్ చేసేటటువంటి దాంట్లో ఆయన ఒక అస్త్రం లెక్క వాడిరే తప్ప సమాజానికి పనికొచ్చేటటువంటి అంశం కాదు. కాబట్టి మేము దాన్ని దూరం పెడుతున్నాం. సో ఈరోజు బల్బూర్ వెంకట్ బస్సులో వచ్చిండు, పాడి కౌశిక్ ఆటోలో వచ్చిండు. ఆటో నుంచి ఆడ ఆపేస్తే నడుచుకుంటేనే లోపలికి వెళ్ళండి. దానికి ఇప్పుడు ఏ సర్వీసెస్ ఎవరు ఎట్లుంటే ఎట్లనైనా రావచ్చు. ఆటోలో వచ్చినంత మాత్రం ఎప్పుడు ఆటోలో తిరిగేటోళ్ళు కాదు. అట్లని చెప్పి బస్సులో వచ్చినంత మాత్రం రాజకీయంలో జనరల్గా ఎట్లుంటుంది అంటే, బస్ సర్వీసెస్ ఇస్తున్నందుకు, ఫ్రీగా ఇస్తున్నందుకు, మరీ ముఖ్యంగా పురుషులకు కూడా ఇస్తున్న సంగతి తెలుసా మీకు? డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అన్ని బస్సులు ఎక్కి రామ్మోహన్ రెడ్డి చెప్పిండని చెప్పి అంటారు మీరు. కానీ ఆటో సమస్యలని రాజకీయం చేసుకుంటా, ఆటో వాళ్ళకి ఇబ్బంది లేనటువంటిది రాజకీయం చేసుకుంటా, దాన్ని పక్కదారి పట్టించేటటువంటిది, వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి రాజకీయాలు బీఆర్ఎస్ పూనుకుంటుంది. మీ బతుకులకు ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఆటో వాళ్ళ గురించి ఆలోచించలే? మీరెందుకు ఆలోచించలేపు? ఒక సమీక్ష పెట్టినాం ఏ రోజున్న వాళ్ళ గురించి చెప్పండి. నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచించలే? మహిళల గురించి ఎందుకు ఆలోచించలే? విద్యార్థుల గురించి ఎందుకు ఆలోచించలే? ఎవరి గురించి అని ఆలోచించరా? ఒకటి చెప్పండి పోనీ. ఈరోజు అదే నిరుద్యోగులు, లేకపోతే దళిత బంధుకి సంబంధించినటువంటి సంక్షేమం అందిందని చెప్పి రూపాయి రానటువంటి బాధితుల గురించి వాళ్ళందరూ కూడా ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది తెరిచిన పుస్తకం లెక్క చేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అనుకుంటున్నటువంటి సమయంలో ఇట్లాంటి పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలని ప్రజలే గమనిస్తున్నారు. వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి వదిలిపెడుతున్నారు. సో నిరుద్యోగుల విషయం ఎట్లా అన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు మెయిన్ రీజన్. వాళ్ళు అటు మాదాపూర్ సైడ్ అటు ధర్నా చేయడం జరిగింది. అటు మీకు కూడా తెలుసు అనుకుంటా కుమారాంటి విషయం. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో అందరికీ సంబంధించినటువంటి అందరి రోల్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి ఫస్ట్ 5 ఏళ్ళు అన్న ఒక్కొక్క లెక్క ఉన్నాయి. మహిళలు అయినా, లేకపోతే రైతులైనా, లేకపోతే నిరుద్యోగులైనా, లేకపోతే ఉద్యోగులైనా అందరు కవర్ అయ్యారు. దీంట్లో అందరు కవర్ అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. అందరు మాకు మద్దతు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తున్నాము. మొన్ననే ఏది హెల్త్కి సంబంధించినటువంటి నర్సెస్కి సంబంధించినటువంటి 7,000 కొలువులు అవి ఇచ్చినాము. మళ్ళీ సింగరేణికి సంబంధించినటువంటిది ఏదైతే వంశానికి రావాల్సినటువంటి కొలువులు ఉన్నాయో అవి మేము ఇస్తున్నాము. మళ్ళీ 15 రోజులలో ఇంకొక 15,000 కానిస్టేబుల్ కొలువులను ఇవ్వబోతున్నాము. వచ్చిన 60 రోజులల్లో నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్ అని, కొలువులని, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అని, లేకపోతే సమస్యలని పరిష్కారం అని, ఇవే కదా మనం మాట్లాడుకుంటున్నాం. అరే మీ 10 ఏళ్ళలో ఏ రోజున ఇట్లా మాట్లాడుకున్నటువంటి చరిత్ర ఉందా? అసెంబ్లీ సాక్షిగా వేయబోతున్నా కాంట్రాక్ట్ కొలువులను నేను రెగ్యులరైజ్ చేస్తున్నా అని చెప్పి రెగ్యులరైజ్ చేసిన పాపన మీరు పోయినరా? ఏ రోజైనా నిజాలు మాట్లాడినటువంటిది ఉందా? కుమార్ ఆంటీ అనేది సోషల్ మీడియాలో పాప ఆమె రోడ్డు మీద బండి పెట్టుకొని బతుకుతుంటే ఆమెకి ఇబ్బంది అవుతుంది అంటే బండ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సోషల్ మీడియాలో ఏదో క్రేజ్ వచ్చినంత మాత్రాన ఎప్పటికి అదే క్రేజ్ తోటి దందా ఎప్పుడు లాభసాటిగా నడుస్తుంది అనేటటువంటి అంశమేం కాదు కదా. ఈరోజు బాగా హైప్ చేస్తారు. సోషల్ మీడియా ఎట్లుందో తెలియదా? ఈరోజు బాగా హైప్ చేస్తారు, నెక్స్ట్ డే ఎవడు మూడోడు దేకనటువంటి పరిస్థితి వస్తుంది. అరే మీరు లాస్ట్ టైం ఎప్పుడో బాగా కనిపించిన వాళ్ళు కదా, గీడరా కనిపించినోడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి గారు ఏంటిది అని అంటే, ఒకరు పొట్ట మీద కొట్టొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ పని చేసినాం. జీవో 46కి సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పిన. జీవో 46 పాపాత్ములు ఎవరు? స్టేట్ లెవెల్లో మెరిట్ మీద రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి పద్ధతిని ప్రాంతాల వారీగా విభజించి రూరల్ ప్రాంతాలల్లో మెరిట్ వచ్చినటువంటి పిల్లల కొలువులు రాకుండా పట్టణంలో నివసిస్తే చాలు వచ్చేటటువంటి పద్ధతిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు?
మీ దుర్మార్గులే కదా, బీఆర్ఎస్ పార్టీయే కదా. అధికారం మారిన తర్వాత ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని రివర్సల్ చేసేటటువంటిది ఉందే అనుకుందాం. ఆ నోటిఫికేషన్ ద్వారా వేల మందికి కొలువులు వచ్చేసినాయి. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తే కొలువులు వచ్చినటువంటి వాళ్ళు కూడా గదే పని చేస్తారా చేయరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పరు చేస్తారా చేయరా? అసలు ఫస్ట్ పద్ధతిని ఖరాబ్ చేసి పాత పద్ధతిని ఫాలో అయితే మెరిట్ మీద అందరికి వచ్చేసేటువంటివి ఖరాబ్ చేసి చిచ్చు పెట్టి ఎప్పుడైనా మీరు చూడరు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తామని అనుకున్నారు. ఈ కొట్లాటను అడ్డం చూపించేసి పిల్లలకు తాకట్లు పెట్టి ఎవరిని కొలువు లేకుండా ఉండొచ్చు అనేటటువంటి స్కెచ్ చేశారు. వాళ్ళ దురదృష్టవశాత్తు ప్రజలు ఈ యొక్క మోసపూరితమైనటువంటి వారి యొక్క ప్రభుత్వాన్ని, వారి యొక్క పాలన గమనించి మాకు అధికారం ఇచ్చిండ్రు. కానీ ఈ అధికారంలో కూడా వెసులుబాటు అనేటటువంటి ఎంతవరకు టోటల్ రివర్స్ చేస్తేనేమో వచ్చినటువంటి కొలువులు కోల్పోయేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అందరిని అకామిడేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చేయాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం ఇంకా చర్చిస్తుంది. దీన్ని వదిలిపెట్టిరని అందరూ అనుకుంటారు. వదిలిపెట్టినటువంటి అంశం ఏం లేదు ఇక్కడ. హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక వెయిటేజు, రూరల్లో ఉండి మెరిట్ ఎక్కువ వచ్చినా కూడా ఇంకో వెయిటేజ్ ఎట్లా ఇస్తారు? మెరిటే ఉండు, మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం అది చేసేది అది చేయి. క్లియర్గా పాత రూల్స్ ఉండే, నువ్వే డైల్యూట్ చేసినావు. వాళ్ళని అడగడం మొదలుపెట్టి పాపం వాళ్ళది. ఎటు కొత్త నోటిఫికేషన్స్, మిగతా అన్ని కొలువులు, తర్వాత ఈ సమస్య ఉన్నప్పటికీ దీని మీద చర్య అనేటటువంటి జరుగుతుంది, పరిశీలన జరుగుతూ ఉంది. కానీ ఇంకా నోటిఫికేషన్స్ ఏమున్నాయో దీనికి మాత్రమే, అతికి మాత్రమే కాకుండా ఈ ప్రయత్నమే ఉంచుకుంటూ మిగతా నోటిఫికేషన్స్లలో కూడా మన ప్రయత్నం మనం చేసి కొలువులు కొట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫైనల్గా అన్న ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో రాబోయే? తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 17 ఉన్నాయి కదా. సో తెలంగాణలో మాకు పోటీ ఎవరు వస్తారు అని అంటే తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడేటువంటి ఎవరని ఉంటే మాకు పోటీ వస్తారు. దురదృష్టవశాత్తు 10 ఏళ్ల సంతి పంగనామాలు పెట్టినటువంటి బీజేపీ అయినా, లేకపోతే 10 ఏళ్ల నుంచి నోట్ల మనుగొట్టినటువంటి బీఆర్ఎస్ అయినా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు మంచి చేయలేరు కాబట్టి. ఒకరేమో ఇప్పుడు కూడా చూసిరా మళ్ళీ ప్రాంతం అని చెప్పి పుల్లలు పెట్టే ప్రయత్నం ఎన్నికల కంటే ముంగటికించి మొదలు పెట్టారు. ఇంకొకరేమో మతాలని, కులాలని, ఇక వాళ్ళకి ఎట్లా చూస్తే అట్లా, ఏది లేకపోతే నువ్వు పొట్టి నేను పొడుగు అని కూడా పెడతారు. పంచాయతీలు పెట్టడానికి ఏముంది? నల్ల తెల్ల అని చెప్పి పెట్టవచ్చు, పొట్టి పొడుగు అని పెట్టవచ్చు, లేకపోతే ఇంకే రకంగా నన్ను పెట్టుకోవచ్చు కదా. ప్రాంతాలు పెట్టవచ్చు. విడదీయనీకే తెలివి కావాలనా? మనుషుల్ని కలవాలంటే సహనం కావాలి, ఓర్పు కావాలి, తెలివి కావాలి. సో బీజేపీ ఆయుధం అనేటటువంటిది ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకుండా జనాల మధ్యలో చిచ్చు పెట్టేదే ఆయుధం లెక్క పెట్టుకురు. కాబట్టి తెలంగాణ ప్రజలు విఘ్నులు. వాళ్ళకి ఎవరు ఏం డ్రామాలు చేస్తారో అన్నీ తెలుసు, ఎవరు ఎట్లాంటి పరిపాలన చేస్తారో అన్నీ తెలుసు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఏ హక్కులు ఇవ్వలే. నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలే. ఏం ముఖం పెట్టుకొని వస్తారమ్మా? రారు కదా. సో యువత ప్రశ్నిస్తుంది, ఈడ కొలువులు ఎట్లా ఇవ్వలేదని కేసీఆర్ని దింపిర్రో మరి కేంద్రంలో కొలువులు లేదని చెప్పి మోడీని కూడా దింపాలి కదా. ఇద్దరికి గదే వర్తిస్తుంది కదా. సో గదే ఈక్వేషన్ మీదకి పోతారు. ఈడ అహంకారంగా ఎట్లా వెలిగిరో అక్కడ అహంకారంగా అంతే మెలుగుతున్నారు కదా. రైతులు 760 మంది చచ్చిపోయారు అప్పుడు రోడ్ల మీద పడి. తర్వాత 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పిండు. తర్వాత బాగా ఉన్న పైసలు ఉంటున్నటువంటి సుమారు 3000 లోపు మందికి దగ్గర ఈరోజు 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినటువంటి మీరు మరి దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి రైతులకు రుణం ఎందుకు మాఫీ చేసే చేతులు రాలే మీకు? నిరుద్యోగులకు పైసలు ఇచ్చేటటువంటి, ఉపాధి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చేతులు ఎందుకు రాలే మీకు? పేదోడు రొట్ట మీద పనేనికే చేతులు వచ్చినాయి, కానీ బలిసినోడి దగ్గర పన్ను వసూలు చేసేటటువంటి తెలివేమో లేదా? ఈరోజు కూడా సినిమాలకు సంబంధించి ఏమో ట్యాక్స్ తీసేస్తాడంట, పేదోడు తినే రొట్ట మీదనేమో ట్యాక్స్లు వేస్తాడంట. ఏం పద్ధతి ఇది? జనాల గురించి పాటుపడేటటువంటి సర్కారులు కావాలి అన్న కానీ మన నోట్లలో మన్ను కొట్టి మన కిడ్నీలు తీసుకోపోయి ఇంకొని కాడపోయి పెట్టేటటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు కదా. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి సర్కారులు రావాలి, తెచ్చుకోవాలనేటటువంటిది జనాల చాలా దృఢంగా ఉంది. ఇంకొక ఫేక్ న్యూస్ మాత్రం అసలు నమ్మొద్దు. నార్త్లో మొత్తం కూడా నరేంద్ర మోడీ హవా అనేటటువంటిది తగ్గిపోయింది. ఈడ కొంతమంది బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ బాగా నడుస్తుంది అంటే ఏంటంటే అక్కడ బాగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏదో నడవాలనేటటువంటిది పంపు కొట్టికి ఏదో అంటారు కదా, ఆ గాలి కొట్టేటటువంటి సైకిల్ పంపుగా జాకీలు పెట్టి లేపుడు ఆ ప్రయత్నాలు చేస్తుర్రు. కానీ అవన్నీ ఏం నడవవు. అక్కడ లేదు ఇక్కడ లేదు, దుఃఖనము ఎట్లా పెరిగిందో అట్లా పడుతుంది. పెరుగుట విరుగుట కొరకే అంటాం కదా, సేమ్ ఎట్లా పెరిగిందో అట్లా పడుతుంది. ఎందుకంటే పెరిగింది అబద్ధపు పునాదుల మీద కాబట్టి అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు. ధన్యవాదాలు.